హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ ఏలూరి అండ్ జామ్స్. ఇదే క్షేత్రం అనుకుంటున్నారా? ఇది తిరుత్తని ఆలయం అనమాట. దీని ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? మురుగన్ మరియు వల్లి వివాహం ఇక్కడే జరుగుతుంది అనమాట, తిరుత్తనిలో. ఈ ఆలయంలో అన్ని ఏనుగులు తూర్పుముఖంగా ఉంటాయి. జీవాత్మ మరియు పరమాత్మ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం ద్వారా నందాదేవి తిరుత్తనిలో దీక్ష మరియు ప్రకాశాన్ని పొందుదని చెప్తారు. అయితే మేము కాదు, మా ఫ్రెండ్ సర్కిల్స్ వచ్చేసరికి అరుణాచలం వెళ్ళినప్పుడు ఇక్కడ తిరుత్తని కూడా దర్శించుకున్నారన్నమాట. తిరుత్తని అంటే ఏందో మీకు చెప్పాను కదా, మురుగన్ మరియు వల్లి వివాహం. మురుగన్ అంటే మన సుబ్రహ్మణ్య స్వామి గారు అనమాట. మామూలుగా అయితే అరుణాచలం నుంచి ఈ తిరుత్తనికి అని వచ్చేసరికి 169 కిలోమీటర్లు ఉంటుంది. ఏది బై ట్రైన్ ద్వారా. అంటే ఆల్మోస్ట్ 5 hours 4 minutes అనమాట ట్రావెలింగ్. అదే కనుక మనం రోడ్డు ద్వారా వెళ్తే కనుక 5 hours 4 minutes. ఇది కూడా 169 కిలోమీటర్స్ చూపిస్తుంది అనమాట. ఇప్పుడు అరుణాచలం తిరుత్తి అయిపోయింది కదా, నెక్స్ట్ తిరుత్తి కాంచి అనమాట. తిరుత్తి టు కాంచి వచ్చేసరికి మనకి 42 కిలోమీటర్స్ వస్తుంది. 1 hour 10 minutes. అమ్మవారిని రోడ్డు మీద కాంచీపురం అమ్మవారిని వచ్చేసరికి అక్కడ మనకి దర్శనం జరుగుతుంది. అరుణాచలం నుంచి కాంచి అయితే కనుక మనకి 120 కిలోమీటర్స్ చూపిస్తుంది. అంటే 4 to 5 hours పడుతుంది డిస్టెన్స్ అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్, షేర్. థ్యాంక్ యూ.